నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 28న తిరుపతిని బాలాజీ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ నిర్వహించే ర్యాలీని యువత, విద్యార్థులు, స్థానికులు పాల్గొని జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన బాలాజీ డివిజన్ సాధన సమితి సభ్యులు. వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలి. టీటీడీ పరిపాలన భవనం దగ్గర ధర్నా నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద లాఠీ చార్జ్ అంటూ వైరల్ వీడియో పూర్తిగా ఫేక్ న్యూస్. లాఠీ చార్జ్ జరగలేదు, తప్పుడు ప్రచారం నమ్మవద్దు. లాఠీ చార్జ్ అంటూ భయాందోళన సృష్టించిన వారిపై కఠిన చర్యలు. వైరల్ వీడియోపై తిరుపతి జిల్లా పోలీసుల హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి పాల్గొననున్న సాంస్కృతిక విద్యాపీఠం డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ వద్ద ఏర్పాట్లతో ముఖ్యమంత్రి వెళ్లే మార్గాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు లేకుండా పూడ్చాలని, డివైడర్లకు రంగులు వేయాలని తెలిపారు. డివైడర్ల మధ్యలో మొక్కలు ఏర్పాటు చేయాలని, రోడ్లపైన మట్టి లేకుండా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా మార్గాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో కేటాయించిన విధులను వారు అప్రమత్తంగా బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, డీఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుపతి దేవస్థానం గొప్ప పుణ్యక్షేత్రం, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో 3 విషయాలు ముఖ్యంగా సామాన్యులు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకటి బంగారు. మనకు లెక్కల్లో ఎన్ని వందల కిలోల బంగారు ఉంది లెక్కల్లో. ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ పెట్టారు దేవస్థానం ఈ వందల కిలోల బంగారాన్ని? అందులో లెక్కల్లో ఉన్నది ఎంత, ఈరోజు ఉన్నది ఎంత? కొంతమంది పేపర్లో వస్తూ ఉన్నాయి. ఏమని వస్తూ ఉన్నాయి? అదృశ్యమైంది అక్కడ ఇక్కడని. ఈ విమర్శలకు మనం తావివ్వకూడదు. పారదర్శకంగా ఎంత బంగారు మనకుంది, ఎక్కడ ఉంది, దీనిపైన వెంటనే 7 రోజుల్లో క్లారిటీ ఇవ్వాలని నేను టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాను. రెండవది భూములు, టీటీడీ భూములు. టీటీడీకి భూములు ఉన్నాయి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చగా ఉంది తిరుమల, తిరుపతి. మరి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ యాక్ట్ వల్ల ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నాం. కానీ భూముల్ని కార్పొరేట్లకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. 1 సెంటు భూమి కూడా కార్పొరేట్లకు ఇచ్చేదానికి లేదు. టీటీడీ భూములు తిరుపతిలో, తిరుమలలో కానీ ఎక్కడ ఇచ్చేదానికి లేదు. మనకి ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్ని ఎవరికి ఇప్పటిదాకా ఇచ్చారు? మా భవిష్యత్తులో ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎందుకు ఒక సంస్థకి మీరు ఈ మధ్యలో కొన్ని ఎకరాల భూమి ఇచ్చారు? దీనిపైన క్లారిటీ అవసరం. నేను టీటీడీ ఈఓని నేను డిమాండ్ చేస్తున్నాను. వారం లోపల మీరు ఈ భూములు ఎందుకు ఇచ్చారు, ఏ అవసరంతో ఇచ్చారు, దీనిపైన క్లారిటీ అవసరం. మూడోది దర్శనాలు. దర్శనాలు అనేవి మరి కార్పొరేట్లకే దర్శనాలు జరుగుతున్నాయి. నేను గమనిస్తూ ఉన్నాను. దీన్ని ఖండిస్తున్నాం. సామాన్యులకు పెద్దపీట అంటేనే కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారు. మరి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది ముక్కోటి రోజు. మేమిచ్చాం. ఆ విధంగా స్థానికులందరికీ వచ్చిన వాళ్ళకి దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ, మీరు ఇస్తున్నటువంటి వివిఐపి బ్రేకులు పారదర్శకత అవసరం. ఏ పార్టీకి ఇస్తున్నారు, ఏ కార్పొరేట్లకు ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు?
వేల మందికి ప్రతిరోజు ఇస్తున్నారు, కొన్ని 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి. మరి దీనిపైన కూడా పారదర్శకత అవసరం. మీరు ఈరోజు ఇంత డబ్బు వచ్చింది, 4,95,00,000 వచ్చిందని నిన్న చెప్పారు. మరి వివిఐపి దర్శనాల్లో కూడా క్లారిటీ ఇవ్వండి. ఇగో ఈ పార్టీ వాళ్ళకి ఇన్ని ఇచ్చాం, మరి ఇంత కార్పొరేట్ సంస్థలకు ఇది ఇచ్చామన్న క్లారిటీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఏదైనా. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరియు ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుడు సమాచారమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. లాఠీ చార్జ్ జరిగిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, భక్తులను భయాందోళనకు గురిచేసే ఉద్దేశంతో తప్పుడు వీడియోలు, తప్పుడు కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్య చర్య అని ఎస్పీ పేర్కొన్నారు. 1000 మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం, పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. మీరు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్నిది కదా, బట్ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా, సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు, విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు, సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ కొట్టలేదు, అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా దాడి చేసినట్లు కానీ ఎక్కడ లేదండి. ఈరోజు వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గర రావడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్, టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దివ్య దర్శనం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది. అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం, పబ్లిక్ అందరికీ కూడా పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది. దానివలన పరిస్థితి అనేటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫోరమ్స్లో కానీ లాఠీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఇది వాస్తవం కాదు. భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని, అలాగే పోలీసు వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి, ఎంతమందికి అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు, పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలని, భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతికి బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత ఉందని డిసెంబర్ 28న తిరుపతిని బాలాజీ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ గొప్ప ర్యాలీని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభించి ఈస్ట్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించడం జరుగుతుందని, కావున యువత, విద్యార్థులు, స్థానికులు పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని బాలాజీ డివిజన్ సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి మొదటి 3 రోజులు స్థానికులకు టోకెన్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదే మనకు బాలాజీ డివిజన్ అంటూ ఒకటి ఇక్కడ ఉంటే మనకు కావాల్సిన బస్సులన్నీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు, కొత్త ట్రైన్స్ అన్ని చేసుకోవచ్చు. తిరుపతి నుంచి అన్ని పుణ్యక్షేత్రాలకి కొత్త ట్రైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. మనకు వ్యాపార రీత్యా డెవలప్ అవుతుంది. మనకు దగ్గరగా వచ్చి పోర్టు కృష్ణపట్నం, ఓబులార్పల్లి కొత్త రైల్వే లైన్ ఉంది. శ్రీకాళహస్తి, నడికొడి, తిరుపతి, గుంతకల్లు 310 కిలోమీటర్లు, 320 కిలోమీటర్లు ఉంది. తిరుపతి, ధర్మవరం
ధర్మవరం నుంచి పుట్టపర్తి. తర్వాత మనకు ఆంధ్రాలో వచ్చేసి శ్రీ సిటీ వచ్చేసి వచ్చిన లోడింగ్ కొన్ని లక్షల టన్నులు అవన్నీ లోడింగ్ అంతా కూడా చెన్నైకి వెళ్ళిపోతుంది. ఏమంటే తడలో లోడింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు మనకు, అది సదరన్ రైల్వేలో ఉంది. తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట ఇవన్నీ కలుపుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు బాలాజీ డివిజన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నగిరి, పుత్తూరు ఇవన్నీ కలుపుకుంటే ఆంధ్రాలకు ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓబరవారిపల్లి, కృష్ణపట్నం ఓబరవారి కొత్త రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్లో కృష్ణపట్నంలో కొన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇప్పుడు. అది కూడా వచ్చేసి సికింద్రాబాద్ జోన్లో కలుపుకుంటారు. కాబట్టి రైల్వే డివిజన్ను మనకు చాలా ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇంతకుముందు కూడా శాంతియుతంగా మేము పోరాడి ఆ రైల్వే గరుడాది ట్రైన్ తీసుకొచ్చాము, డిఆర్ఎంఎల్ బ్రిడ్జి తీసుకొచ్చాము. ఏదైనా కూడా మహాత్మా గాంధీ పద్ధతిలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా శాంతియుతంగానే మనం సాధించుకోవచ్చు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో తిరుపతి బాలాజీ డివిజన్ రావాలంటే ముందు మీడియా కూడా మాకు అన్ని రకాల సహాయాలు అందించాలి. కాబట్టి బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే మనం ఆయన ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇన్ని లక్షల మంది తిరుపతికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ మనకందరికీ ఆయురాలుగా ఇస్తూ ఈ బాలాజీ దేవుని కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి తరఫున సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. టీటీడీకి సంబంధించి కూడా స్థానికుల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది ఇక్కడ దర్శనం టికెట్లు అన్నీ కూడా ఇవ్వకపోగా అదేదో 5,000 ఒక 3 రోజులు ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా చాలామంది అసంతృప్తి వెళ్ళగక్కినారు. సో ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కూడా టీటీడీ ధర్మకర్తల మండలికి ప్రజలందరి తరపున, వాళ్ళ మనోభావాల తరపున నా వంతుగా కూడా నేను, ఎందుకంటే టీటీడీలో 2 చైర్మన్లకి పిఎస్గా పనిచేయడం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా 90,000 నుంచి 1,00,000 మధ్యలో ఏకాదశి రోజు దర్శన భాగ్యాలు కల్పిస్తారు. ఏకాదశి, ద్వాదశి అంతా కూడా 1వ తారీఖు కూడా వచ్చింది. సో ఆ 3 రోజులు మా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి తరపున ధర్మకర్తల మండలికి మా విజ్ఞాపన ఏంటంటే, మీరు ఆన్లైన్లో 62,000 ఇచ్చారు సార్, మిగతావి కొద్దిమంది విఐపీస్ ఉంటారు, టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళన్నీ కూడా పోగా ఇంకా ఒక 20,000 మంది గ్యాప్ ఉంటుందని నా గత అనుభవం దృష్ట్యా నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ 3 రోజులు స్థానికులకి వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే, ఎందుకంటే 2వ తారీఖు నుంచి డైరెక్ట్ లైను టోకన్ లేని భక్తులకు కూడా అలౌ చేస్తామన్నారు. కానీ ఈ 3 రోజులు టోకన్ లేకుండా స్థానికులను అలౌ చేయండి. దర్శన భాగ్యం కలిపితే లైన్లో వెళ్తారు, లేదంటే ఉంటారు. అంటే ఉండడం అంటే 3 hours, 4 hours, 5 hours. సో ఇది మాత్రం ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా రేపు వస్తున్నారు. సో ఆయన కూడా ఈ విషయంలో ఇంటర్ఫేర్ అయ్యి స్థానికులకు ఆ 3 రోజులు దర్శన భాగ్యం టోకన్ లేకుండా ఇవ్వాలని చెప్పి కోరుచున్నాం. కానీ ఇంతకుముందు కూడా చాలాసార్లు ఖాళీగా ఉండిపోయి, అంటే ద్వాదశి రోజు, ఏకాదశి రోజు ఎప్పుడు లైన్ వదిలేవాళ్ళు, మైకుల్లో పెట్టి అనౌన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో కూడా స్క్రోలింగ్లు అయ్యి అందరూ ఇక్కడి నుంచి పోయిన సందర్భాలు కోకొల్లలు. సో ఆ రోజు మేమేమంటున్నాం, మీరు టోకన్లు ఇచ్చిన భక్తులకి వాళ్ళు 2 గంటల్లో దర్శనం చేసుకున్నారు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దండి, దాన్ని మేము గౌరవిస్తాము. కానీ టోకన్లు లేకుండా తిరుమలకి, తిరుపతికి చెందిన స్థానికుల్ని టోకన్ లేకుండా అలో చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. తిరుపతి కేబీ లేఅవుట్ జీవకోణంలోని షెక్కినా చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాస్టర్ అరుల్ అరసు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ప్రతి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేవాతి దేవుడు యేసుక్రీస్తు లోకరక్షకుడుగా అరుదించడము, మానవులందరి పాప విమోచన కొరకు ఆయన ఈ లోకానికి రావడం అన్నటువంటిది నిజంగా ఒక సంతోషకరమైనటువంటి వార్తగా మరి ఈ భూమి మీద నిలిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏటా కూడా క్రిస్మస్ వచ్చినప్పుడల్లా కూడా లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని గురించి, ఆయన జన్మను గురించి ధ్యానించుకోవడం ఎంతో శుభ పరిమాణం. ఎందుకంటే ఆయన ఒక చరిత్రకారుడైనటువంటి క్రీస్తు, యేసుక్రీస్తు ఒక చరిత్రకారుడు. ఆయన జననము, ఆయన జీవించిన విధానము, ఆయన ఎంత మృదువైనటువంటి జీవితం జీవించాడో, ఎంత శ్రేష్టమైనటువంటి మరి మంచి మార్గమును చూపించి, సత్యమును నడిపించి,
సత్యములో జీవిస్తూ అనేకుల్ని ఆ మార్గంలో నడవాలని, నేనే మార్గము సత్యము జీవమని చెప్పినటువంటి ఏకైక మరి దేవుడైన, నా ద్వారా తప్ప ఎవరికి కూడా పరలోకానికి దేవుని రాజ్యంలోకి రాలేడని ఆయన ఖచ్చితంగా చెప్పినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ఆ మాదిరిగా చూపించి వెళ్ళాడు. ఆయనే పరము నుండి భూమికి వచ్చాడు. ఆయన ఎక్కడి నుండి భూమి నుండి వచ్చినవాడు కాదు, ఆయన పరము నుండి భూమికి వచ్చి ఒక కన్యక గర్భములో పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఆయన జీవించినటువంటి వాడై క్రీస్తు లోకరక్షకుడుగా రావడము అది మహా సంతోషకరమైనటువంటి శుభవార్తం. ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మానవులందరి పాప విమోచన కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు. కాబట్టి ఆయన రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. పాపులను వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నటువంటి మాట నమ్మదగినది. కాబట్టి ఆ మాటను బట్టి మరి ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించడానికి వచ్చాడు. ఈ శుభ సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు మరి క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని గురువారం చిత్తూరు బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు గాంధీ కూడలి వద్ద పేద ప్రజలకు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహానేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు దుప్పట్లు పంపించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేపడుతున్నాం. అదేవిధంగా ఇంతకు మునిపి ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గంగినేని చెరువు కట్ట దగ్గర ఇందాకే భూమి పూజ చేసి రావడం జరిగింది. త్వరలోనే జనవరి మొదటి వారంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా 3 పార్టీల కూటమి నేతలను పిలిచి భారీ స్థాయిలో ఆ మహా నాయకుడి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు సహజంగా రాజకీయాల్లో అందరూ అనేక పార్టీల్లో రాజకీయ నాయకులు ఉంటారు. కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతిజ్ఞులు. ఎందుకంటే వారు అజాత శత్రువు. స్వపక్షంలోనే కాదు విపక్షంలో కూడా వారిని వ్యతిరేకించే వాళ్ళు గాని వారిని విమర్శించే వాళ్ళు గాని ఈ భారతదేశంలో లేదు. ఆనాడు మొట్టమొదటిసారిగా శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో అడుగుపెట్టి పార్లమెంటు ఎంపీగా ప్రసంగించే సమయంలో ఆనాటి ప్రధాని నెహ్రూ గారే ఒకనాటికి భారతదేశ ప్రధానిగా నువ్వు ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తావని చెప్పి ఆనాడే వారు గుర్తించి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 96లో కావచ్చు, 98, 99లో 3 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశ అభివృద్ధి ముఖ చిత్రాన్నే మార్చిన నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒకప్పుడు భారతదేశంలో రోడ్లు అంటే మనకు తెలుసు, రైల్వే లైన్లు అంటే ఏ విధంగా ఉన్నాయో తెలుసు. అలాంటి స్థితిలో శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఏదైతే స్వర్ణ చతుర్భుజి 4 మహానగరాలను ఢిల్లీ టు చెన్నై, చెన్నై టు కలకత్తా, కలకత్తా టు ఢిల్లీ, ఢిల్లీ టు ముంబై 4 మహానగరాలు కలుపుతూ స్వర్ణభుజి 4 లైన్ల రహదారి ప్రాజెక్టును ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో అందరూ నవ్వారు. సహజంగా వాజ్పేయి గారికి కవిత్వం అంటే చాలా మక్కువ. వాజ్పేయి గారి బెంగళూరుకి కనెక్టివిటీగా మనకు ఉండడం చాలా గర్వకారణం. అదేవిధంగా శ్రీ వాజ్పేయి గారు సెల్ ఫోన్లలో కూడా విప్లవాత్మక, సాధారణ పేద బడుగు బలహీన వర్గాలకు కూలీ చేసుకునే వ్యక్తి కూడా సెల్ ఫోన్ లో మాట్లాడే స్థితికి విప్లవాత్మకంగా సెల్ ఫోన్ ను టవర్స్ ను విస్తృతంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత శ్రీ వాజ్పేయి గారిది. అలాగే వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే తాగునీటి అవసరాల కోసం ప్రతి గ్రామానికి వారు బోర్లు వేయించడం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించడం, ఇలా అనేక రకాలైన సంస్కరణలతో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంకు అభివృద్ధి అంటే ఇది, ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నమూనాగా ఏం పర్లేదు. మనం విపక్షంలో ఉన్నా సరే స్వపక్షంలో ఉన్నటువంటి అప్పుడు ఇందిరాగాంధీ గారు జెనీవా మహాసభలకు వాజ్పేయి గారిని పంపించారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు కూడా విదేశాలు విపక్షంలో ఉంటే ఏమి చేయగలుగుతుందనే దాన్ని నిరూపించి చూపించారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు అది చూడలేదు, ఆ సంస్కరణ లేవు, అవి వాజ్పేయి గారికే దక్కుతుంది. వాజ్పేయి గారు అటువంటి వ్యక్తి ఇక రాజకీయాలలో ఉండాలంటే మహోన్నతమైనటువంటి కారకులు కావాలి. వాళ్ళని ఇచ్చేసేదానికి మనమందరూ వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ జై హింద్, జై భారత్. పాన్ ఇండియా వ్యాప్తంగా త్రిముఖ సినిమా ట్రైలర్ కు విశేష ఆదరణ రావడంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తిరుపతిలో జరుపుకున్నారు.
త్రిముఖ ట్రైలర్ పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తిరుపతిలో జరుపుకున్నారు. అకిరా డ్రీమ్ క్రియేషన్స్ లో యోగేష్ హీరోగా, ఆకృతి అగర్వాల్ హీరోయిన్ గా జనవరి 2న విడుదల కాబోతున్న త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ఆ మూవీ ప్రొడ్యూసర్ మత్తాలి సత్యశ్రీదేవి తెలిపారు. ఈ మూవీలో ఏసీపీ శివాని పాత్రలో సన్నీ లియోన్ పర్ఫార్మెన్స్ విశేషంగా ఆకట్టుకుంటుందని ఆ చిత్ర యూనిట్ తెలిపారు. ఆ చిత్ర డైరెక్టర్ రాజేశ్వర్ తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామన్నారు. చిత్రంలో అందరూ కొత్తవారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబరిచారని అన్నారు. తప్పక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఇది సేమ్ సన్నీ లియోన్ గారు వన్ ఆఫ్ ద లీడ్గా చేశారు ప్రాజెక్ట్లో. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషలో కూడా చేశాము ప్రాజెక్ట్ని. తెలుగులో జనవరి 2 రిలీజ్ కాబోతుంది. ఆల్మోస్ట్ 400+ థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము, సింగిల్ స్క్రీన్స్ అక్రాస్ బోత్ స్టేట్స్. మన హిందీలో సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు అభిజిత్గా చాలామందికి తెలిసి ఉంటారు. సిఐడి సిరీస్లో హిందీ బాలీవుడ్ ఆయన తెలుగులో ఫస్ట్ టైం మన మూవీతోనే తెలుగు ఆరంగేటం చేస్తున్నారు. సో హీస్ లాంచింగ్ ఇన్ తెలుగు విత్ అవర్ మూవీ. ఇంతకు ముందు కూడా ఆయనకి రవితేజ గారి మూవీ, ఇంకా చాలా మూవీస్ వచ్చినా కానీ ఆయన స్టోరీ పరంగా, క్యారెక్టర్ పరంగా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుగులో ఇప్పుడు దాకా చేయలేదు. ఆయన హృతిక్ రోషన్ మూవీలో మెయిన్ విలన్గా చాలా మూవీస్ చేశారు. బాలీవుడ్ ఆడియన్స్కి చాలామందికి ఇట్స్ అ వెరీ వెల్ నోన్ ఫేస్ సిఐడి అభిజిత్ గారు. సో హీ జాయిన్డ్ అవర్ ప్రాజెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్. ఆల్మోస్ట్ స్టోరీ అంతా ఆయన చుట్టూ తిరిగే ఒక మెయిన్ రోల్ ఆయన చేశారు. సన్నీ లియోన్ గారు కానీ, సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు కానీ. అండ్ తెలుగులో అందరూ మన బాగా సుపరిచితులే. ప్రవీణ్ గారు, శకలక్ శంకర్, చిత్రం సీను, అశురెడ్డి అండ్ సుమన్ గారు, రవిప్రకాష్ గారు, ఆల్మోస్ట్ అందరూ కూడా ఇట్స్ అ వెరీ బిగ్ కాస్టింగ్. అంటే చాలా పెద్దవాళ్ళందరూ ఈ ప్రాజెక్ట్కి కలిసి పనిచేశారు. ట్రీజర్ రిలీజ్ అయింది, గ్లింప్స్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కటి కూడా ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక 3 days బ్యాక్ ఒక ఇంపార్టెంట్ సాంగ్, ఒక వైబ్ ఇచ్చే సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. సన్నీ లియోన్ గారు అందులో లీడ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, వైరల్ కాబోతుంది. ఆల్రెడీ చూసుంటారు. దాంట్లో ఆ ఎలక్ట్రిక్ బీట్స్ కానీ, ఆ లిరిక్స్, క్యాచీ లిరిక్స్ కానీ అందరికీ రీచ్ అయ్యే విధంగా ఉన్నాయి. రేపు 31st నైట్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక డ్యాన్స్ వైబింగ్ సాంగ్ లాగా కాబోతుంది. సో ఇలా అన్ని ఎలిమెంట్స్, ఒక సాంగ్, 4 సాంగ్స్ కానీ, ఏదానికైతే ఒక ఐటమ్ సాంగ్, ఒక లవ్ సాంగ్, ఒక సాడ్ సాంగ్, ఒక థీమ్ సాంగ్, అలాగే స్టోరీ కానీ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కష్టం పడి ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా, ఎవరు ఇది లేదే అని ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసామండి. మీ అందరి సపోర్ట్ కావాలి. కొత్త వాళ్ళం, డైరెక్టర్గా నేను కానీ, హీరోగా యోగేష్ కానీ, ప్రొడ్యూసర్గా మేడం కానీ అందరం కొత్త వాళ్ళం ఇండస్ట్రీకి వచ్చాం. మీ సపోర్ట్, అందరికంటే పెద్ద సపోర్ట్ ఇచ్చేది మీరు. మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 28న తిరుపతిని బాలాజీ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ నిర్వహించే ర్యాలీని యువత, విద్యార్థులు, స్థానికులు పాల్గొని జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన బాలాజీ డివిజన్ సాధన సమితి సభ్యులు. వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలి. టీటీడీ పరిపాలన భవనం దగ్గర ధర్నా నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద లాఠీ చార్జ్ అంటూ వైరల్ వీడియో పూర్తిగా ఫేక్ న్యూస్. లాఠీ చార్జ్ జరగలేదు, తప్పుడు ప్రచారం నమ్మవద్దు. లాఠీ చార్జ్ అంటూ భయాందోళన సృష్టించిన వారిపై కఠిన చర్యలు. వైరల్ వీడియోపై తిరుపతి జిల్లా పోలీసుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.